హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను నా డైలీ రొటీన్ అయితే వీడియోస్లో షేర్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. నాకు సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. డైలీ తినమన్నా తింటాను, అంత ఇష్టం. అందుకే ఎక్కువగా సేమియా ఉప్మా చేస్తూనే ఉంటాను. ఈరోజైతే సేమియా ఉప్మా చేశాను. అలాగే టీ పెట్టేశాను. ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుంది. ఫస్ట్ అయితే ఉప్మా చేశాను, ఆ తర్వాత టీ అన్నం వండేశాను. ఇంకా అన్నం కూడా అయిపోయిన తర్వాత రాగి జావ కోసం వాటర్ అయితే పెట్టాను. ఈలోగా అయిపోతుంది. దానిమ్మ చిగురులు తింటుంది జీతు. అది నన్నే చూస్తున్నట్టుందండి. రాత్రి అంత వర్షం పడింది, ఇప్పుడు చూడు ఎంత ఎండ వచ్చింది. మంకియా అది తడవలేదని మీకెలా తెలుసు? మారిపోయి ఉంటుంది స్కిన్. నైట్ ఫుల్ వర్షం వస్తుంది, పగలైతే చాలా ఎండగా ఉంటుంది. వీడియో చివరిలో చూపించాను నైట్ ఎంత పెద్ద వర్షం పడిందో. మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియోని స్కిప్ చేయకండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు లాస్ట్ వీడియోస్లో కొన్ని మొక్కలను చూపించాను కదండి. అందులో కొన్ని మొక్కలను చూపించడం మర్చిపోయాను. అంటే ఫ్రంట్ని డాబా మీద వేసి చూపించాను. ఇది ఇంటి వెనకాల. ఇక్కడ బొబ్బరపాదు, అలాగే బీరపాదు, ఆనపాదు 3 ఒకచోట పెట్టేశాము. ఇక్కడ నుంచి పైకి డాబా తాడు కట్టేస్తాం, డాబా ఎక్కించేస్తాము. 10 ఇయర్ అలాగే ఉంటుంది. ఇంక ఇది నిమ్మ చెట్టు, నారింజ చెట్టు. చాలా డేస్ నుంచి చూస్తున్నాను కాయ కాస్తే బాగుండని. ఇంకా అయితే పూత అయితే రాలేదండి. ఇక్కడే మేము బెండ మొక్కలు కూడా ఇదే ప్లేస్లో గుచ్చాము. అంటే మన గోడ బయట ప్లేస్ ఉంది, అక్కడే బెండ మొక్కలు, గోరుచిక్కుడు కూడా వేశాను. అవి ఎదిగిన తర్వాత మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చెప్పాను కదా వాటర్ పెట్టాను అని నూడిల్స్ చేయడానికి. ఇది చేసే లోపలే ఒక మంకీ వచ్చిందని మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను. ఇంకా మ్యాగీ చేసాను మా అబ్బాయికి. అలాగే రాగి జావ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే రాగి జావ మా హస్బెండ్ రోజు తాగుతారు. ఈ మధ్యన నేను చెయ్యట్లేదు, అంటే పిండి అయిపోయిందని చెప్పి మానేశాను. రీసెంట్గా మళ్ళీ పిండి తెచ్చాను, అందుకని స్టార్ట్ చేశాను చేయడం. జస్ట్ ఇందులో కొన్ని పాలు వేసుకుని అయితే తాగేస్తాము. పాలు కూడా పక్కన మరిగిపోయినాయి. ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి. నేను బంగాళదుంప కూర వండాను. అదేం చూపించలేదు, వీడియో తీయలేదు. రెగ్యులర్గా జస్ట్ టమాటా బంగాళదుంప కలిపి వండేశాను. మేము స్కూల్ చదువుతున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో బంగాళదుంప కూర పెట్టేవారు, ఎంత బాగుండేదో. నేను బంగాళదుంప కూర వండినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. అప్పుడు తిన్న టేస్ట్ కాకపోతే రావట్లేదు. వాళ్ళు చాలా బాగా వండేవారు. అంటే మనం స్కూల్లో పెట్టిన ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది కదా, కానీ చాలా బాగుండేది. ఇంకా ఎండ వచ్చిందని చెప్పాను కదండి, ముందు పిల్లోస్ అన్నీ అయితే ఎండలో వేసాను. అలాగే బట్టలు కూడా ఆరేసాను. చిన్నవన్నీ కింద వేసాను, పెద్ద బట్టలన్నీ పైన ఆరేస్తున్నాను. ఎందుకంటే బాగా విపరీతంగా గాలి ఎక్కువగా ఉంటుందండి, దానివల్ల చిన్న బట్టలు అయితే ఎగిరిపోతున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ కింద తాడు కట్టి కొన్ని బట్టలు అయితే కింద వేస్తున్నాను. మిగతా అయితే ఇక్కడ పైన అయితే ఆరేసాను. ఈ వాటర్ చూస్తున్నారు కదా, అప్పుడే 10 డేస్ నుంచి అనుకుంటే ఇలాగే ఉంది. కొంచెం లాగుతుంది లేండి. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం పచ్చగా గట్టు అయితే కనబడుతుంది. రోజు వచ్చినప్పుడల్లా కాసేపు అక్కడ నించుని చూస్తాను, భలే హ్యాపీగా అనిపిస్తుంది గ్రీనరీ అవన్నీ. ఈరోజు అయితే నేను బూందీ కూర వండాను. అంటే బూందీ తెచ్చుకుని చాలా రోజులు అయిపోయింది, ఇంకా తినట్లేదు, అందుకని కర్రీ కింద అయితే చేసాను. అలాగే మజ్జిగ చారు పెట్టాను. బూందీ కూర మీరు వండుకోకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్కి.
రెసిపీ కావాలంటే షేర్ చేస్తాను, కామెంట్ చేయండి. ఇంకా బట్టలు అయితే అన్నీ ఆరిపోయినాయి. ఇంకా బట్టలు అయితే మడతెడదామని చెప్పి ఇంకా బయటన నేను ఇవాళ సరుకులు ఎండబెట్టానండి. మీకు అది వీడియోలో అయితే చూపించలేదు. మొన్న సండే బయటికి వెళ్ళాము, డిమార్ట్లో షాపింగ్ అయి చేసాం. ఆ సరుకులు నేను ఎండబెట్టి అప్పుడే డబ్బాలో వేస్తాను, అందుకని చెప్పి సరుకులన్నీ ఎండబెట్టాను. ఆ మంచం మీద వేసి మంచం మీద అయితే ఎండబెట్టాను. ఆ మంచం మీద ఇంక ఈ బట్టలన్నీ వేసుకుని ఇంకా బయట కూర్చుని బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. ఇంక ఈ కూరగాయలు సర్దాలి. కూరగాయలన్నీ ఒకటే కవర్లో వేస్తాం కదా, మళ్ళీ వీటిని సపరేట్ చేసి పేటికాయ అయితే సర్దాలి. ఇవాళ గోరుచిక్కుడు, దొండకాయ, క్యారెట్లు, బంగాళదుంపలు తెచ్చుకున్నాం, టమాటాలు, నిమ్మకాయలు అలాగే తెచ్చుకుంటాంలేండి, పచ్చిమిర్చి అలాగా. ఇవి బంగాళదుంపలు, క్యారెట్లు చాలా మట్టి ఉన్నాయండి, వాటిని బాగా కడగాలి. ఫస్ట్ అయితే వేటికి అవి సపరేట్గా అయితే పెడతాను. తర్వాత ఈ బంగాళదుంపలు, క్యారెట్లు ఒకసారి కడిగేసుకొని నేను ఆరపెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి బంగాళదుంపలు బయటే ఉంచేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయలు అయితే చాలా ఎక్స్పెన్సివ్ కింద ఉన్నాయండి. మాకైతే 10కి 3 అంతే. ఒకవేళ చిన్నవి పీపుల్ లాంటివి ఉంటే 4 ఇస్తున్నాడు. చాలా రేటుగా ఉంది. చింతరపతి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకుంటే చాలా చీప్గా వస్తాయండి. అక్కడ ప్యాకెట్ల కింద అవి అమ్ముతారు నిమ్మకాయలు. అటు సైడ్ తోటలు కదా, చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఒకసారి మేము వెళ్ళినప్పుడు అలా తెచ్చి బాటిల్లో అంటే నిమ్మరసం తీసేసి బాటిల్లో వేసి స్టోర్ చేసుకుని వాడుకున్నాము. మీకు ఎలా దొరికితే కనుక ఒకేసారి ఎక్కువ తెచ్చుకుని, అంటే మీరు సర్కిల్లో ఎక్కడైనా అలా స్టోర్ చేసి వాడుకోండి. ఇలా విడిగా కొంటే చాలా ఎక్కువ రేటు ఉంటున్నాయి. ఇంక ఈ గోరు చికెన్ అయితే 2 రకాల కూరల కింద అయితే వండుతానండి. టైం 9:30 అవుతుంది, ఇంకా 9:30 కూడా అవ్వలేదు. ఎంత పెద్ద వాన పడుతుందో ఈరోజు. ఇప్పుడే పొలాల్లో నీళ్లు కొంచెం తగ్గుతున్నాయి అనుకున్నాం, మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చెప్పాను కదండి, పగలంతా ఎండ, నైట్ అయితే వర్షం అని. రాత్రి కూడా చాలా పెద్ద వర్షం పడింది. 9 అంతేనండి, 9:30 పడింది. మాకు ఊర్లో ట్రాన్స్ఫార్మర్ అయితే పేలిపోయింది. అసలు ఎంత పెద్ద మంట వచ్చింది అనుకుంటున్నారంటే వాట్సాప్లో వీడియో షేర్ చేశారు. అయ్యి బాబు, ఇంకా నైట్ కరెంట్ రాదేమో అనుకున్నాము. కానీ లక్కీగా మా సైడ్ అయితే కరెంట్ ఉంది, కరెంట్ ప్రాబ్లం లేదు. ఇంకా నైట్ 3 o'clock కూడా చాలా పెద్ద వర్షం పడింది. మీ ఏరియాలో కూడా ఇలాగే ఉందో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.